ఢిల్లీ హైకోర్టును సినీ నటుడు నాగార్జున ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాడుకోకుండా నిషేధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. నాగార్జున పిటిషన్ను జస్టిస్ తేజస్ కార్య విచారణ చేపట్టారు. ఢిల్లీ హైకోర్టును సినీ నటుడు నాగార్జున ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాడుకోకుండా నిషేధించాలని కోరుతూ పిటిషన్ వేశారు నాగార్జున పిటిషన్ను జస్టిస్ తేజస్ కార్య విచారణ చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టును టాలీవుడ్ ప్రముఖ నటుడు హీరో అక్కినేని నాగార్జున ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలతో పాటు తన పేరును వాడుకోకుండా నిషేధించాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం జస్టిస్ తేజస్ కరియా విచారించిన నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం గతంలో బాలీవుడ్ హీరోయిన్లు అమితాబ్ బచ్చన్ గాని ఐశ్వర్య గాని, అభిషేక్ బచ్చన్ గాని, అనిల్ కపూర్ తో పాటు తదితరులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే క్రమం లోపల సినీ నటుల అనుమతి లేకుండా వారి పేర్లను వాడుకోవద్దంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో నాగార్జున కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఢిల్లీ హైకోర్టు కూడా అయితే ఈయన అనుమతి లేకుండా ఏ విధమైన ఫొటోస్ గానీ, ఏ విధమైన యాడ్స్ గానీ వాడకూడదు అంటూ కూడా అయితే చెప్తూ నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తంలో కూడా తన అనుమతి లేకుండా గతంలో చాలా సార్లు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సంస్థలు గానీ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కూడా ఈ విధంగా వాడుకున్న నేపథ్యంలో వారందరినీ కూడా ఈ విధంగా నిరోధించేందుకే ఈ విధంగా చేశానంటూ కూడా నాగార్జున చెప్పుకొని వచ్చారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. బులెటిన్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.